Hello friends, this is your friend Dheeraj Gautam and thank you very much to all the people who are subscribing me. And ఈరోజు నేను మీకు సింపుల్గా చెప్పబోయే రివ్యూ ఏంటంటే అల్టిమేట్ న్యూట్రిషన్స్ వాళ్ళది ప్రోస్టార్ 100% వే ప్రోటీన్ గైస్. ఓకేనా, దీని గురించి నేను రివ్యూ చెప్పబోయే ముందు నేను ఎంతకాలం వాడానో చెప్తాను గైస్. ప్రస్తుతానికి మేము ముందు 2 డబ్బాలు పెట్టాను, కానీ గత 4 నెలల నుంచి నేను ఇది వాడి దీని యొక్క రిజల్ట్స్ అండ్ చేంజెస్ నేను ఫీల్ అయింది ఏంటో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను గైస్. పాస్ట్ నా ఎక్స్పీరియన్స్లో నేను వాడాను దీన్ని. అది కాకుండా ప్రస్తుతం వచ్చే ప్రొడక్ట్స్ని కూడా యూజ్ చేసి దాని యొక్క రివ్యూ, ఫ్రెష్ రివ్యూ నేను మీకు చెప్పబోతున్నాను గైస్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఏదన్నా ఒక వే ప్రోటీన్ కొనే ముందు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే దాని యొక్క కాస్ట్ అండ్ క్వాలిటీ, ఈ రెండు చూస్తారు గైస్. ఓకేనా? డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి వాల్యుబులే, అలాగా డబ్బులు పెట్టుకునేటప్పుడు దాని యొక్క క్వాలిటీ కూడా నెంబర్ 1 అయి ఉండాలని కోరుకుంటాం, అదే కదా. సో అండ్ నేను లెస్ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీలో నెంబర్ 1 ప్రోడక్ట్ ఏదయ్యా అని చెప్తే కనుక నేను దీనికి 5 out of 5 పాయింట్స్ ఇస్తాను గైస్. ఎందుకంటే వీడు ప్రొవైడ్ చేసే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అండ్ దీంట్లో పర్ స్కూప్లో వచ్చే న్యూట్రిషన్స్ నీకు ఆ కాస్ట్లో ఇంకా దేంట్లోనూ రాదు గైస్. ఐసోలేటెడ్ వే ప్రోటీన్స్లో కూడా రాదు. ఓకేనా? ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొనుక్కునే ముందు దీని యొక్క ఫ్లేవర్స్ చెప్తాను గైస్. దీంట్లో టోటల్గా 8 ఫ్లేవర్స్ ఉంటాయి. 8 ఫ్లేవర్స్లో నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఎక్కువగా డూప్లికేట్స్ వచ్చే ఫ్లేవర్స్ని అవాయిడ్ చేసి మిగతావి ప్రిఫర్ చేయమంటాను గైస్. ఆ డూప్లికేట్స్ వచ్చే ఫ్లేవర్స్ ఏంటంటే చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ. ఈ 3 ఫ్లేవర్స్లో మనకి డూప్లికేట్స్ ఎక్కువ వస్తుంటాయి ప్రొడక్ట్స్లో. సో వాటిని మటుకి కొనకండి. ఓకేనా? ఇంకొక కొత్త ఫ్లేవర్స్కి వెళ్ళండి. అంటే ఎలాగంటే చాక్లెట్ మింట్ అని వస్తుంది, కుకీ అండ్ క్రీమ్ అని వస్తుంది, అండ్ రమ్మీ ర్యాస్ అని వస్తుంది, కోకో మ్యాచో అని వస్తుంది, అండ్ ఇంకా వచ్చేసి నేను ప్రస్తుతానికి చూసి చెప్తాను. ఇంకా వచ్చేసి బనానా వస్తుంది, అండ్ ఇంకా ప్రస్తుతానికి వీటిల్లో వస్తుంది గైస్. నేను ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకేనా? రెగ్యులర్ ఫ్లేవర్స్ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్కి వెళ్ళండి. అప్పుడు మీరు ఫస్ట్ పాయింట్లోనే డూప్లికేట్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ఏంటంటే క్వాలిటీ గైస్. ఓకేనా? కొనేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీ. ఓకేనా? క్వాలిటీ ఎలా చూసుకుంటామంటే, దీనికి ఆబ్వియస్లీ ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ప్రస్తుతం వాడుతుంది కాబట్టి దీనికి ఇప్పుడు నేను సీల్ ఓపెన్ చేసి అది వాడాడో లేదో తెలియకుండా, ఒక ప్రోడక్టే వాడాడో లేదో తెలియదు కానీ సీల్డ్ మీ ముందే ఓపెన్ చేస్తారు. ఓకేనా? నేను అలా కాదు. ఓకేనా? నేను ఇది ఆల్రెడీ సీల్ ఓపెన్ చేశాను. ఈ సీల్ మీద జస్ట్ న్యూట్రీబే ప్రోటీన్స్ ఆర్ఎల్స్ న్యూట్రిషన్ ప్రోటీన్ అని వచ్చి విత్ హోలోగ్రామ్. ఎవరైతే సపోర్టర్ ఉన్నాడో, సెల్లర్ ఉన్నాడో, డీలర్ ఉన్నాడో వాడి యొక్కది హోలోగ్రామ్తో సహా వస్తుంది. అది వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్కి మీరు ఆర్ఎల్స్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు గైస్. ఓకేనా? దీని మీద ఉన్న సీల్ని యూజ్ చేసుకొని అలా కూడా మీరు డూప్లికేట్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అది వచ్చేసి దీని యొక్క న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ గైస్. దీని యొక్క న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ వచ్చేసి పర్ స్కూప్ చెప్తాను. ఓకేనా? దీంట్లో ఒక సర్వింగ్ సైజ్ అంట 30 గ్రామ్స్ వస్తుందంట. అంటే ఒక సర్వింగ్ సైజ్ అంటే దీంట్లో ఒక స్కూప్, హీప్ స్కూప్ అంటే ఇలా ఒక కంప్లీట్ స్కూప్ తీసుకోవాలి. ఓకేనా? అలా ఒక కంప్లీట్ స్కూప్ తీసుకుంటే దాని యొక్క దాంట్లో ఏముంటాయంటే క్యాలరీస్ వచ్చేసి 120 క్యాలరీస్ ఉంటాయంట గైస్. ఫ్యాట్స్ వచ్చేసి 1 గ్రామ్ ఉంటుందంట. కొలెస్ట్రాల్ వచ్చేసి 20 మైక్రోగ్రామ్స్ ఉంటుందంట. సోడియం వచ్చేసి 30 మైక్రోగ్రామ్స్ ఉంటుందంట.
టోటల్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 2 grams ఉంటుందంట, అండ్ షుగర్స్ వచ్చేసి 1 gram ఉంటుందంట, అండ్ మెయిన్ థింగ్ ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 30 grams ఆఫ్ స్కూప్లో అప్రాక్సిమేట్లీ 30 grams ఆఫ్ స్కూప్లో 25 grams ఆఫ్ వే ప్రోటీన్ ఉంటుందంట గైస్. ఓకేనా? అండ్ ఆల్సో ఇందులో విటమిన్ ఏ 2% ఉంటుంది, కాల్షియం 20% ఉంటుంది, విటమిన్ సి ఉండదు, ఐరన్ వచ్చేసి 2% ఉంటుందంట గైస్. ఓకేనా? అండ్ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది వేరే వాటికి దీనికి సంబంధించి దీనికి ఎందుకని ఈ అబ్బాయి ధీరజ్ గౌతమ్ అనే ఆయన ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని అంటే కనుక మీకు ఇది కాస్ట్ బయట వచ్చేసి అంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేసే వెబ్సైట్స్ హెల్త్ కార్ట్ అవ్వచ్చు, హెల్త్ ఎక్స్పీ అవ్వచ్చు, న్యూట్రీబే ఇవి అవ్వచ్చు. వీటిల్లో ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది తక్కువ కాస్ట్కి ద బెస్ట్ అథెంటికేటెడ్ అండ్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళల్లో కూడా తక్కువ కాస్ట్కి ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు గైస్. హెల్త్ కార్ట్ అలా ఇవ్వట్లేదు. హెల్త్ కార్ట్కి కొమ్ములు పెరిగిపోయినాయి, కాస్ట్లు పెంచేశాడు. ఓకేనా? హెల్త్ కార్ట్లో అయితే కనుక దీని కాస్ట్ వచ్చేసి 4700 నుంచి 5200 to 5400 మధ్యలో ఉంటుంది. ఓకేనా గైస్? అంత సీన్ అవసరంలా. అదే క్వాలిటీతో అదే అథెంటికేషన్ అదే ఒరిజినాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ మధ్యన ఇంకా దాని కాంపిటీటర్స్ హెల్త్ కార్ట్కి కాంపిటీటర్స్ వచ్చారు. వాళ్ళు ఎవరయ్యా అంటే హెల్త్ ఎక్స్పీ అనే వెబ్సైట్ ఒకటి, న్యూట్రీబే అనే వెబ్సైట్ ఒకటి. వాటిల్లో కూడా ఒకసారి చూడండి, దాంట్లో 3800 నుంచి 4200 మధ్యలోనే అమ్ముతున్నాడు గైస్. ఓకేనా? చాలా వాల్యూ. అండ్ అది ఆ కాస్ట్కి మీకు దీంట్లో ఎన్ని స్కూప్స్ వస్తాయంటే 5 LPs దాంట్లో 80 సర్వింగ్స్ అంటే 80 స్కూప్స్ వస్తాయి గైస్. అసలు 80 స్కూప్స్ అంటే మీకు దాదాపుగా పర్ డే మీరు అప్రాక్సిమేట్లీ 2 to 3 యూజ్ చేసినా కానీ మీకు 1 month ఈజీగా వస్తుంది. అవునా కదా? మనకు కావాల్సింది అదే. అప్రాక్సిమేట్లీ 2 to 3 స్కూప్స్ యూజ్ చేసినా కానీ మనకి 1 month ఈజీగా వస్తుంది. అది ఐసోలేటెడ్ వే ప్రోటీన్ ఒక క్వాలిటీతో ఈక్వల్గా లెస్ కాస్ట్కి. సో నేనేమని చెప్తానంటే మన దగ్గర కాస్ట్ తక్కువ ఉంది, బెస్ట్ క్వాలిటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళండి, యూజ్ చేయండి. రిజల్ట్ పరంగా అయితే కనుక నేను 5కి 4 points ఇస్తాను. ఎందుకంటే ఓన్లీ వే ప్రోటీన్ మీద డిపెండ్ అయ్యి నువ్వు రిజల్ట్ సాధించాలనుకుంటే కనుక చాలా కష్టం. నీ డైట్ మీద చాలా ఇంపార్టెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అండ్ డిఫరెంట్ ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ యువర్ డైట్ అంతే. ఓకేనా? సో నీ డైట్ కనుక చాలా బాగుంటే కనుక దీన్ని యూజ్ చేయి, నీకు డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి గైస్. దట్స్ ఇట్ గైస్. అదే మీకు దీంట్లో రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ డూప్లికేట్స్ ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్పాను, అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ నేను ఇదివరకు వాడాను, ఇది కొంచెం లేట్ అయిన వీడియో. ఓకేనా? పర్లేదు, ఇంకా వీడియోస్ తీస్తాను అప్కమింగ్. ఇది జస్ట్ రివ్యూ మాత్రమే. అండ్ కొత్త టాపిక్స్తో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉండే టాపిక్స్ని ఎంచుకొని తీస్తాను. అందరికీ అంటే డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తున్నాను, అండ్ మీకు ఉపయోగపడాలని ట్రై చేస్తున్నాను. నాకు ఎలాంటి మనీ అండ్ ఏవి అవసరం లేదు గైస్. జస్ట్ నా వల్ల నలుగురికి సహాయం ఉంటే చాలు. మీరందరూ హ్యాపీగా ఉండాలి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దట్స్ ఇట్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.